కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? దానికి 90% పర్వాలేదు. ఓకే, 90% అంటే నచ్చింది మీకు. పథకాలన్నీ అందుతున్నాయా వాళ్ళు చెప్పినట్లుగా ఎన్నికల్లో? అంతే, కొంతమందిని వీళ్ళు పట్టించుకోవట్లేదండి. ఓకే, వీళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళని పట్టించుకోవట్లేదు అసలు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ 4000 పింఛన్తో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెడిసిన్ దొరకట్లేదు, మెడిసిన్కే 2000 అయిపోతున్నాయి. వీళ్ళు బతికేది ఎలాగో నాకేమైతే అర్థం కాదు. తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి, ఏం చేస్తారో మంచి జరగాలని కోరుకుందాం. ఏంటి నారా లోకేష్ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ నెంబర్ 1, చూడక్కర్లేదు. ఓకే, కాకపోతే మాకు అందే నాకు అందట్లేదు. అర్థమైంది. అంత నెంబర్ 1గా మీకు ఏమనిపించింది ఆయన పనితీరు, నారా లోకేష్ గారి పనితీరు? పేదల్ని, మధ్యతరగతి వాళ్ళని అందరినీ పట్టించుకొని మాట్లాడుతున్నాడు, వాళ్ళ పనులు తీరుతున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అడిగానంటే ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు ప్రస్తుతం చర్చ. ముఖ్యమంత్రి అవ్వనే కాకపోయినాయి, ఆయన పద్ధతి బాగుంది. ఓకే, అంటే రేపు ఉగాదికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు. అవే చూడక్కర్లేదు. చూడక్కర్లేదు. ఓకే, ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు తప్పుకొని ఆయన అయితే, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే ఉండాలా? ఆయనకి ఏమైనా పదవి ఇవ్వాలనుకుంటారు ఇంకా అడిషనల్గా మంత్రి పదవి? ఆయన ఇంకా ట్రైనింగ్ అవ్వాలి. ఇంకా ఓకే, డిప్యూటీ సీఎం అనేది, సీఎం అనేది ఈయన 40 ఏళ్ళు అనుభవంలో సూపర్గా చేసుకొస్తున్నాడు కాబట్టి ఇంకా అనుభవం రావాలి ఆయనకి. ఓకే, సో లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు ఓకే. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు నారా లోకేష్ గురించి అంటే? ఆయన చూడక్కర్లేదండి, అన్నిట్లో చూడక్కర్లేదు. థ్యాంక్ యూ.